ప్రతికూల పరిస్థితులు ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో ఆత్మహత్యల పాలైన అన్నదాతలకు కొండంత ధైర్యాన్ని ఇవ్వడమే లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలో చేపట్టిన రైతు భరోసా యాత్ర 4వ రోజు కొనసాగుతోంది. చిగిచెర్లలో ఆత్మహత్య చేసుకున్న రైతు సత్యనారాయణ గౌడ్ కుటుంబాన్ని జగన్ పరామర్శిస్తున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. రెడ్డి సత్యనారాయణ రైతు ఎవరైతే ఆత్మహత్య చేసుకుని చనిపోయినారో ఆయన కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. ఈ రోజు దాదాపుగా 5 పరామర్శలు, రైతు పరామర్శలు కానీ చేనేత పరామర్శలు ఉన్నాయి. మొత్తం మీద 4వ విడత అనంతపురం జిల్లాలో జరుగుతున్నటువంటి పరామర్శ భారీగా విశేష స్పందన లభిస్తుంది. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ ఉత్సాహంతో ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం, మరోవైపు బాధిత కుటుంబాలు జగన్ రాక కోసం ఎదురు చూస్తున్నారు. దాదాపుగా ఈ రోజు 4వ రోజు ఇప్పుడు ఉన్నటువంటి ధర్మవరం కాన్స్టిట్యూన్సీలో కొనసాగుతుంది. అదేవిధంగా ఇంకా ఒక 4 రోజులు కొనసాగేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. రైతులు ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారు, అప్పుల బాధలు తాళలేక బోర్లు వేసినటువంటి పంటలు దిగుబడి రాక, సాగునీటి పరిస్థితి లేక బోర్లు వేసి పూర్తి స్థాయిలో వాళ్ళు నష్టపోయినటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది. దాదాపుగా అప్పులు విపరీతంగా చేశారు. ఇప్పుడు సత్యనారాయణ రైతుకి 3 కొడుకులు, 1 కుమార్తె ఉన్నారు. విపరీతమైనటువంటి అప్పులు చేశారు. ఈ అప్పులు చేయటము, బోర్లు వేయటము, పంటలు దిగుబడి రాకపోవడం, పంటలు పండని కారణంగా దాదాపుగా ఆయన 5 లక్షలకు పైగా అప్పులు మిగిలాయి. మరోవైపు ప్రభుత్వం వైపు నుంచి కూడా వచ్చినటువంటి రుణమాఫీ కూడా అరకొరగా జరగటం కానీ, అదేవిధంగా ఇతర అంశాలన్నీ కూడా ఆయన్ను చిదివేసినటువంటి పరిస్థితి. ఆ కుటుంబాన్ని ఆయన ఇవన్నీ కూడా భరించలేక ఆత్మహత్య శరణ్యం అని చెప్పేసి ఆత్మస్థైర్యం కోల్పోయిన నేపథ్యంలో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనం చూస్తున్నాం, పరామర్శిస్తున్నారు. ఆయన ఈ ప్రాంతంలో చిగిచెర్ల గ్రామంలో మొట్టమొదటిగా ఈ రోజు పరామర్శ యాత్ర కొనసాగుతుంది. పరామర్శ కుటుంబ సభ్యులు 3 కొడుకుల్ని, అదేవిధంగా ఆయన భార్య వాళ్ళందరినీ కూడా వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఎందుకు ఆయన చనిపోయినాడు, ఎంత పంట వేశాడు అనేటువంటి వివరాలను కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా తెలుసుకుని రైతు ఏ విధంగా నష్టపోతున్నాడు, ఎందుకు నష్టపోతున్నాడు, ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటుంది, స్పందించాల్సినటువంటి ప్రభుత్వం ఎంత మేరకు ముందుకు వస్తుంది అనేది కూడా ఆయన వివరాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద అయితే చిగిచెర్లలో సత్యనారాయణ రైతు కుటుంబం అయితే తీవ్రమైనటువంటి దుర్భర పరిస్థితుల్లో ఆయన చనిపోయిన తర్వాత పంటలు కూడా పండటం లేదు, సాగునీరు లేదు, మరోవైపు అప్పుల ఊబిలో కూరుకుపోయినటువంటి నేపథ్యం అయితే ఉంది. ఇప్పుడు ఆయన కుమారులు కూడా ఏం చేయాలో పాల్గొనే పరిస్థితుల్లో ఉన్నామని చెప్పేసి వాళ్ళు చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. కవిత. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.